ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం ముకుందమాలలోని 14వ శ్లోకం 14-15. తృష్ణోతోయవదన పవనోద్ధూతమోహర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంధ్యాకులే చ సంసారాఖ్యే మహతి జలదౌ మధ్యతాం న స్త్రీధమాం పాదంబుజే వరద భవతో భక్తినామం ప్రయచ్చ. ఆశ్రయించిన వారికి వరాలను ప్రసాదించే వరదరాజా, స్వర్గ మత్స్య పాతాళాలని ముల్లోకాలను వ్యాపించి ఉండే స్వామి, ఆశ అనే జలము, కామం అనే వాయువు, మోహం అనే చిత్త భ్రంశము పొంది అలలుగా ఉంటూ, భార్య అనే సుడిగుణం, పుత్రులు, సోదరులు, ముసలులు అనే సమూహములు కలవరపరిచే సంసారం అనే సముద్రములో మునిగి ఉండే వారికి మీ పాదపద్మములపై భక్తి ఓడై తరింపజేస్తుంది, కానీ వేరొక మార్గము కానరాదు. మాద్రాక్షం క్షీణపుణ్యాం క్షణమవిభక్త భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రవిపాదం తవ చరితముపాస్యామ్యద్భాక్యానుజాతం మాస్మసం మాధవత్వమపి భవురమతే చేతసా పహ్నువాన మా భోవం వస్ పర్యావతరయతి కరరహితో జన్మ జన్మాంతరికి. 15వ శ్లోకం. ఓ మాధవ, నేను ఎన్ని జన్మలు ఎత్తిన క్షీణపుణ్యులైన నీ పాద పద్మాలపై భక్తులు లేని వారికి చూడుకుండేట్టును, వినటానికి ఎంతో సొంపుగా ఉన్న నీ గణాల వివరణ లేని ఇతర కథలు వినకుండా ఉండేటట్టును, నిన్ను మనసులో ఎరుగున వారిని గురించి ఆలోచింపునట్టును, నీ పూజ చేయని వారి చూడకుండేట్టును అనుగ్రహించు. స్వస్తి. జై శ్రీరామ్.